ప్రకారముగా మత్స్యలోకమున ఉగ్గు పాలతో దుష్కర్మములందు ఆరితేరిన రాజకులమునందు ఒక్కడు సత్యసంధుడు గలడని సిద్ధాంతీకరించుతున్నావుగా, హరిశ్చంద్రుడట సత్యసంధుడట నెరుగునట. అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులు ఎందరో బారులు తీరి ఉన్న నిండు పేరోల గంబున సురలోకేంద్రులకు దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింప అతడి వారెవరికే తెలియని సత్యము నీ ఒక్కనికే తెలిసినట్లు, నీ ఒకని ఒకమునే ప్రొద్దుపడిచినట్లు హరిశ్చంద్రుని సత్య సంతత కూర్చి నిండు సభ యందు నొక్కి వక్కాలించిదివిగా వశిష్ఠ. అవునవును, నిరంతరము మా రాజుల ఇండ్ల చేరి ఎచ్చుకమలాడుచూ పొట్టబోషించుకొనిచున్నందులక హరిశ్చంద్రునిపై నీకే అభిమానము? నీ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవంతయ్యనను సిగ్గులేదా? అవునులే, నీకేల సిగ్గు. నిరంతరము బ్రహ్మను ఆపాదించుకొని లోకమ్మన భూషితమన పేర వెలుగొందుతూ పౌరోహిత వృత్తిని అవలంబించి వారి జాతక లగ్నములను గట్టి పట్టకోటికై వెట్టిదాక చేయించు భూరి దానవులుగా వారి చే మాన్యములు కొన్న నీ ఇప్పుడుగా సిగ్గు. సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్య మానవుని సత్యసంధుడని నిండు సభ యందు నొక్కి వక్కాలించిదివిగా వశిష్ఠ. ఓరి దేవేంద్ర, నీ సత్యవ్రత ప్రసంగమునకు ఉత్తరముగా వశిష్ఠుని నుడివిన హరిశ్చంద్రుని సత్యసంధతనే పరీక్షించున్నంత మాత్రమున భయము వేడి స్వయముగా మా ఎదుట నిలచి పందెము వేయుటకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపక నీ మూలమున మా ఇరువిటికి కలుగు కలహమునకు ఆనందించిదివిగా స్వాధికార గర్వోణమత్త వ్యర్థ ప్రలాపి. మేమందరం నిన్ను ఒక పెద్ద చేసి ఆ చింతామణి పీఠమున నుంచినందున పొగరుచే కండ కావరమున పగరుచే గుడ్డు వచ్చి పిల్లనెక్కిరించు సందంపున మమ్మే అధిక్షేపించుదివిగా నీ పరువు ఏపాటిదో మేమెరుగునిది కాదు. అర్ధరాత్రమున గౌతముని పంచన నక్కి కొక్కునక్కడి గావించి సాధ్వియగు అహల్యను చేపట్ట పేరాశగున్న కామాంధుడవు. చిట్ట చివరక మునిపుంగ ఉండగు గౌతమునిచే దేహమంతయు కన్నులమయముకు శాపగ్రస్తుడైన నీవా మాకు నీతి వాక్యములు వేరపట బాగు బాగు. ఓరి దేవేంద్ర, నీకే అధికారము శాశ్వతమని తలంచిదివి కాబోలు. ఎన్నడు నీవా చింతామణి పీఠమునకు అర్హుడవు కాదని మా మనమ్మున తోచినదు నాడే నీ మూట ముల్లే చంకన పెట్టుకొని అలో లక్షణాయని కాలాల వాతములకు పోవలసిన వాడవే. అయినను ఓరి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠునకు పూర్వపక్షమును చేసి హరిశ్చంద్రుని ముంకితున్న ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యంగా నిర్వహించదా. లోకమనావశ్యమగు నన్ను మహాకోపిష్ఠి అనియు నా కోపాంధకారమున కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞల నెరవేర్ప తపశక్తిని ధారపోసి బ్రహ్మత్వమును నిలుపుకొన దాలకున్నాడని భావింతురు గాని నా ఈ తపశ్శక్తి సార్థకత ఎందలి పరమార్థమును ఎవరిరంగుతురు? నా తలంపులన్నీ లోక హితములే కావుననే జగదేక పూజ్యురాలకు గాయత్రి దేవి విశ్వరథ మహారాజునైన నన్ను విశ్వామిత్రునిగా మార్చినది. విశ్వామిత్రుడనైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయుచుండా ఎవరేమన్నా ఏమనుకున్న నాకేమి భయము? నా సంకల్పములు అన్నీ మానవుని గొప్పతనమునే చాటుతున్నవి. మానవుడు ఎంతటి శక్తివంతుడో ఈ లోకమునకు తెలుపటికై దైవ ప్రేరితమైన స్వర్గం ఒక ప్రతిరూపమైన వేరొక స్వర్గం నిర్మించి త్రిశంకునందుంచితే అట్టి సృష్టికి సృష్టి చేయగల అపరబ్రహ్మ అయిన ఈ విశ్వామిత్రుడు లంప భయమా తోడా పురలోకం బండు కల్పించి దివ్య తపశ్చక్రముకు శంకునందునిచే భౌముడు ప్రాకృష్టికి ప్రతి సృష్టిను ఘటించి బ్రహ్మపదంబు ఏ రాజర్షి సాధించ అట్టి తపోరాశిదలంప వాణి కవి వాటిల్లు జయారంభమో
హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానెరుగునట. నక్షత్ర పాతరారి ఎర్రన్న గారు నా స్నేహితులు నన్ను దీవిస్తూ 50 రూపాయలు బహుకరించారు. వారికి హృదయపూర్వక కళాభివందనం తెలియజేసుకుంటాను. అలాగే చింతకంటు నాగసుబ్బారెడ్డి గారికి కూడా ఆత్మశాంతి కలిగి ఆయన స్వర్గస్థులు కావాలని మనసారా కోరుకుంటున్నాం. ఇందులకై పాపభూయిష్టమైన భూలోకమనందు కాంత కనకమనకు లోబడిని మానవుడుండే కదా. కావున నేను ఇప్పుడు ప్రప్రథమంగా హరిశ్చంద్ర మనమును ఆకర్షించుటకు శృంగార రూపురేఖ విలాసినికి మాతంగ కన్యను సృజించదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శుభం.